హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బ్రెడ్తో బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకొని, చిటికెడు ఉప్పు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇలా సాఫ్ట్గా పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు మూసేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్ నీళ్ళు వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. పాకం వచ్చే అవసరం లేదు, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు 6 పీసులు బ్రెడ్ తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బ్రెడ్ పౌడర్ మిక్సీకి వేసుకోండి. బ్రెడ్ పౌడర్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక బెల్లం కరిగించిన నీళ్ళు ఇలా వడగట్టుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వాటర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఇలా ప్యాన్ సపరేట్ కావాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉంట్లు చేసుకోవాలి. ఇలా ఉంట్లు చేసుకొని ఇప్పుడు ఇందాక పిండి కలిపి పెట్టినది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండి చేసుకొని ఇలా ఇప్పుడు బ్రెడ్ పూర్ణం పెట్టేసి ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కొంచెం పిండి వేసుకొని ఇలా పొడి పిండిలో ఇలా ఒకసారి ఇలా అనుకొని ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఒత్తి చూపిస్తాను. ఇప్పుడు ఇలా పెనం మీద వేసుకొని చాలా బాగా పొంగుతాయి, పూరీలాగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఎటువంటి పప్పు లేకుండా ఇలా ఒకసారి బ్రెడ్తో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్